హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బైట్స్ అండ్ బ్లిస్ బై శ్రాన్స్. ఇవాళ మన ఛానల్లో ఇంకొక హెల్దీ రెసిపీ చూసేద్దాం. మునగాకు పొడి. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఎక్కువ మునగాకుని తీసుకుంటున్నాను. ఒక 2 cups ఆఫ్ మునగాకుకి అయితే ఎంతెంత కావాలో ఇప్పుడు చూద్దాం. 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, అర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ ఉద్దిపళ్ళు, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకును వేయాలి. కరివేపాకు ఒక 2 minutes చిటపటలాడాక మునగాకును వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 7 to 10 minutes వేయించుకున్నాక ఇలా క్రిస్పీగా అవుతుంది. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా అవుతుంది. తర్వాత ఆయిల్ లేకోకుండా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఉద్దిపళ్ళు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. అది ఒక 70% ఫ్రై అయ్యాక ఆవాలను వేసుకొని మరొక 2 minutes వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. 2 minutes ఫ్రై అయ్యాక చింతపండుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి. ఇలాగా వేయించుకున్న పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్న పోపు దినుసులన్నీ వేశాక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మునగాకు పొడి రెడీ. Thank you for watching. Thank you all. Like, share, subscribe. Thank you.